హలో అందరికీ. ఎక్కడికొచ్చేసానో మీకు చూస్తే తెలిసిపోయి ఉంటది గదా! మన పెద్దమ్మ తల్లి టెంపుల్. రోడ్ నంబర్ 55 జూబ్లీ హిల్స్‌లో ఉంది. ఇది అందరికీ తెలిసిన టెంపులే. కానీ ఈ టెంపుల్ చిన్నగా ఉన్నది 1994లో ఇంత పెద్దగా రీకన్‌స్ట్రక్ట్ చేశారు. లోపల అమ్మవారు దుర్గాదేవి అవతారంలో ఉంటారు. కానీ ఈమెకి పెద్దమ్మ తల్లి టెంపుల్ అని ఎందుకు పిలుస్తాం మనం? మహిషాసురుడిని అనే రాక్షసుడు అందరిని బాధపెడుతూ ఉంటే అమ్మవారి దగ్గరికి వచ్చి బాధ చెప్పగా అమ్మవారు వధిస్తారు. యుద్ధం తరువాత రాళ్ళ మధ్యలో అలసిపోయి అలా కూర్చున్న ప్లేసే ఈ ప్లేస్. అక్కడ ప్రజలు అమ్మవారిని పెద్దమ్మ అని పిలుచుకుంటూ ఉండే కొద్దీ పెద్దమ్మ తల్లి టెంపుల్‌గా అయింది. ఈ పైన ఇక్కడున్న టెంపుల్‌లో వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఉంటారు. శ్రీ నవశక్తి దేవాలయం. ఒక ఎర్ర క్లాత్‌లో కొబ్బరికాయ పెట్టేసి ఇలా ముడుపులాగా కట్టాలి. ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుద్ది అని అంటారు. హెల్త్‌కి గురించి కానీ, పిల్లలు కావాలి అని బిజినెస్ కానీ ఏదైనా సరే. ధ్వజస్తంభం దగ్గర ఇలా కాయిన్స్ పెడుతూ ఉన్నాం కదా! ఇలా ఎప్పుడైనా నిలబెట్టారా? నేనైతే ఫస్ట్ టైమ్. చాలా మూడ్ ఆఫ్‌గా వచ్చా టెంపుల్‌కి. చాలా ప్రశాంతంగా వెళ్తున్నాను. అమ్మవారి దయ. నేను ఒకసారి వచ్చినప్పుడు ఈ మండపం దగ్గరే ఆక్షన్ నడుస్తుంది. ఫస్ట్ టైమ్ నేను ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయటం అప్పుడే. ఒక శారీ తీసుకున్నాను. అమ్మవారికి కట్టిన శారీస్ అన్నీ ఇక్కడొచ్చి ఆక్షన్ పెడతారు. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. నేను అలా తీసుకున్న శారీ నా గురించి కాదు. అక్కడ వర్క్ చేసే ఆమె నన్నడిగింది, "ఒక చీర తీసివ్వమ్మా" అని. ఆ అమ్మే వచ్చి అడిగిందేమో అని ఫీల్ అయ్యి, అప్పుడు ఆక్షన్‌లో నేను పార్టిసిపేట్ చేసి చీర తీసుకొనిచ్చాను. ఇప్పుడు అమ్మవారి దర్శనానికొచ్చినా భలే ప్రశాంతంగా ఉండి ఇదంతా చూస్తూ ఉండిపోవాలనిపిస్తది ఆ అమ్మని. అమ్మవారి దర్శనం తర్వాత జగన్నాథ్ టెంపుల్‌కొచ్చాను. ఇది రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్‌లో ఉంటది. ఈ టెంపుల్ శిఖరం హైట్ 70 ఫీట్ హైట్‌లో ఉంటది. మనకు కనిపిస్తుంది కదా! ఈ టెంపుల్ మొత్తం రెడ్ కలర్‌లోనే కనిపిస్తూ ఉండిద్ది. ఈ గుడిని ఒడిస్సా కమ్యూనిటీ వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారు. పూరి జగన్నాథ్ టెంపుల్‌లో జరిగే పూజల్లాగే ఇక్కడ కూడా అదే పూజలు ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా రథయాత్ర చాలా బాగా చేస్తారు. ఈ ఇయర్ జూన్ 27న వచ్చింది. ఈ టెంపుల్ మొత్తం రెడ్ కలర్‌లో ఉండటానికి రీజన్ శాండ్‌స్టోన్. ఇది ఒడిస్సా నుంచే తీసుకొనొచ్చారు. సేమ్ అక్కడ టెంపుల్ లాగే ఉండాలి అనే ఉద్దేశానికి. పైకెళ్తున్నాం. ఇంకా వర్షం. కానీ దర్శనం అయితే బావుతుంది వర్షంలో అయినా. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6-12, ఈవినింగ్ 5-9. ఇంత సిటీలో ఉన్న టెంపుల్ మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. శివుడు టెంపుల్, గణేష్ టెంపుల్, అక్కడ బ్యాక్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఇంకొకటి. ఈ టెంపుల్ చుట్టూతా 4 గేట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్, ఇక్కడ సెకండ్, బ్యాక్ సైడ్ ఇంకొకటి థర్డ్, ఇది ఫోర్త్ గేట్. ఈ టెంపుల్ చుట్టూతా విష్ణుమూర్తి అవతారాలు, ఆయన కథలు, క్షీరసాగర మథనం అన్నీ వాల్ పైన పెయింట్ చేసి ఉంటది. అన్ని గుడిల్లో ఉన్నట్టు స్వామివారితో పాటు అమ్మవారు కలిసి ఉండరు. ఇక్కడ మాత్రం జగన్నాథుడిగా విష్ణుమూర్తి, జగన్నాథుడి పక్కన ఆయన అన్నయ్య అయిన బలభద్రుడు, ఆయన వైట్ కలర్‌లో ఉంటారు. ఇంకొక పక్కన సుభద్ర, ఆయన చెల్లి, జగన్నాథుడి చెల్లి, ఆమె యెల్లో కలర్‌లో ఉంటారు. వీళ్ళని త్రిమూర్తి అని అంటారు. అసలు చూస్తే 2 కళ్ళు సరిపోవు అంత బావున్నారు. ఈ టెంపుల్‌కి 4 ద్వారాలుంటాయి అన్నాను కదా! ఆ ద్వారంలో ఈస్ట్ గేట్ వచ్చేసరికి సింగద్వార అంటే లయన్స్ గేట్, మోక్ష మార్గం. వెస్ట్ గేట్ వ్యాఘ్రద్వార, టైగర్ గేట్, ఇది ధర్మద్వారం. నార్త్ గేట్ హస్తిద్వార, ఇది ఎలిఫెంట్ గేట్, వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. ఇంకా సౌత్ గేట్ అశ్వద్వార, హార్స్ గేట్, ఇది కామాని. మీరు గమనిస్తే ఈ టెంపుల్ 4 ద్వారా అట్లనే ఉన్నాయి. ఫస్ట్ చూపించిన గేట్ దగ్గర వెస్ట్ గేట్ టైగర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న గేట్ దగ్గర గుర్రం ఉంది. అశ్వద్వార్. బట్ ఒక గేట్ క్లోజ్‌లో ఉంది. దానికి ఎంట్రీ లేదు. టెంపుల్ మాత్రం సూపర్ మస్ట్ విజిట్. బట్ ఈవినింగ్ టైమ్స్ అయితే ఇట్లా మంచిగా లైటింగ్‌గా ఉంటది. థాంక్స్ ఫర్ వాచింగ్.